రండి సచిన్ గారు, మీ రాకతో మా షూటింగ్ పావనం అయిపోయింది. సార్ కూల్ డ్రింక్ తీసుకురండి. పర్లేదు, కూర్చోండి, రండి. మౌనిక, కమ్ హియర్. సచిన్ గారు, ఈ అమ్మాయి పేరు మౌనిక, చాలా మంచి పిల్ల, అప్కమింగ్ హీరోయిన్. ఎలా కావాలంటే అలా చేస్తుంది యాక్టింగ్. హాయ్ సార్. నమస్తే. నా పేరు తిరుపతి. అన్నకు రైట్ హ్యాండ్. అన్న గురించే కాదు, ఇక్కడ ఎవరిని అడిగినా నా గురించి కూడా చెప్తారు. ఆ మధ్య భూమిక వచ్చింది, అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. త్రిష వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. ఇలియానా వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఉండన్నా, అన్న తీసుకోలే, నాకు కూడా ఇవ్వలే. ఈ నాగార్జున సాగర్ లో ఎవరు షూటింగ్ చేయాలన్నా అన్న సహకారం లేనిది ఏమీ చేయలేరు. అది అన్న కెపాసిటీ. మౌనిక, సచిన్ గారు కూడా మన సినిమాలో నటిస్తున్నారు. నాకు కూడా అన్న చేతిలో కాస్ట్లీ బ్రాసెట్ ఉంది, దొబ్బిన కదా. తిరుపతి. ఓకే మనోజ్ గారు, నాకు ఎంపీటీసీలతో జనరల్ బాడీ మీటింగ్ ఉంది, వస్తాను మరి. సచిన్ గారు, రేపు కూడా మీరు మా షూటింగ్ వచ్చి మమ్మల్ని ఆనందపరచాలి. కూలిపోయిన బ్రిడ్జి దగ్గర షూటింగ్ ఉంది, తప్పకుండా వస్తారుగా? అలాగే మనోజ్ గారు, తప్పకుండా వస్తాను. ఐ లైక్ యూ సచిన్ గారు, ఐ రియలీ లైక్ యూ. అన్న, ఇది పెద్ద చిలకూరు బ్యాచ్ లో ఉంది. మన దగ్గర డబ్బులు దొబ్బని టెండర్ వేస్తున్నారు. అన్న, ఇటువంటి వాళ్ళు మనం ఎంతమంది చూడలేదు, ఎన్ని పేపర్లు చదవలేదు. మనతో డబ్బులు తీసుకున్నాం, పొద్దున్నే బోర్డు తిప్పాడు. ఇదంతా వచ్చిన కంపెనీ అన్న. తీసే సినిమా ఒక నాగార్జునతో వెంకటేశ్వర చిరంజీవితో చేయాలి, కానీ వీళ్ళతో ఎందుకన్నా? వీళ్ళతో మనకొద్దన్న వ్యవహారం. మీరు తప్పకుండా రావాలి. ఆ షూటింగ్ చూడడానికైతే వస్తాం, ఎలుపులు గిలుపులు అంటే కుదరవు. అన్నా, దీన్ని నీకు ఎరగా వేసి డబ్బులు లాగాలని చూస్తున్నాడు. ఈ మనోజ్ గారిని చూస్తుంటే పెద్ద మాఫియా డంలా కనిపిస్తున్నాడు. వీడితో మనకొద్దను, ఈ సెటిల్మెంట్ మనకొద్దు. పద వెళ్దాం. నువ్వు పిలిచావుగా, వస్తాడులే. అర్థమైంది అన్న, పద, టైం అయింది, పదన్నా. ఓకే మనోజ్, రేపు కలుద్దాం. ఓకే సార్. ఏముంటారు వీళ్ళకి? సినిమా తీయడానికి డబ్బులు అయిపోయింటాయి. ఎందుకు అలా కూర్చున్నారు? ఏమైంది మనోజ్ గారికి? మనోజ్, సత్యం గారు వచ్చారు. ఏంటి మనోజ్ గారు, షూటింగ్ జరగట్లేదా? ఐఎమ్ సారీ సచిన్ గారు, షూటింగ్ ఆగిపోయింది. మిమ్మల్ని అనవసరంగా పిలిచి అప్సెట్ చేశాను. ఏం జరిగింది మనోజ్ గారు? అసలు ఎందుకు ఆగిపోయింది షూటింగ్? 2 కోట్లు ఇస్తానన్న ఫైనాన్షియల్ వాళ్ళ ఫాదర్కి బాగలేదని అమెరికా వెళ్ళిపోయాడు. ఎవరు వర్ధమాన్ నటికి జరిగిన అన్యాయంతో సినిమా తీయడానికి ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు. డోంట్ వరీ మనోజ్, మనం చేసేది మంచి ప్రయత్నం. ఈ సినిమా ఆగదు. మంచి పని నీకు నాకు సత్యం గారికి తెలుసు, కానీ ఆ ఫైనాన్షియర్కి తెలియాలిగా. ఇక నాకు చావే శరణ్యం. మనోజ్ గారు, మీరేం దిగులు పడకండి. దేవుడు మీకు అన్యాయం చేయడు. దయచేసి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నా చావు నా కథని ఆధారంగా చేసుకుని మీలాంటి వాళ్ళు సినిమాలు తీయాల్సి వస్తుందేమో. అన్నా, నీ చౌకత అంత బాగుంటుందా? మగధీరం క్లాస్ వస్తున్నా, 100 days అవుతుందా, ప్రొడ్యూసర్ సీజ్ అవుతుందా? తిరుపతి, వాడి మాటలు పట్టించుకోకండి. అన్నేమంటావు, ఈ వాడి నోరు కాబట్టి మోయించగలిగారు, అందరి నోళ్ళు మోయించలేరుగా. తిరుపతి తింగరోడు, వీడి మాటలు మీరు పట్టించుకోవద్దు. సత్యం గారు, నా కెరియర్ లో ఇది పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను. మనోజ్ గారు, నేనేం చేయాలో చెప్పండి, అందుకోసం నా సాయశక్తిని ప్రయత్నం చేస్తాను. సత్యం గారు, నన్ను నా సినిమాని కాపాడాలంటే మీరు నాకు 1 కోటి రూపాయలు ఫైనాన్స్ చేయండి. తప్పదండి. యూ డోంట్ వరీ మనోజ్, సత్యం గారు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. 1 కోటి రూపాయల? నా ఆస్తి మొత్తం ఉందినా కూడా అంత డబ్బులు రావు మనోజ్ గారు. నా వల్ల అవుతుందంటారా? ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మిమ్మల్ని అడగకూడదు అనుకున్నాను, తప్పలేదు. నన్ను క్షమించండి. అన్నా, ఇదేదో పెద్ద డ్రామాలో ఉందన్నా. ఈ రోజు నా ఆఖరి గడియని అనుకుంటారు, లేక నన్ను బతికించుకుంటారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఓకే మనోజ్ గారు, నా పరపతంతా ఉపయోగించి మీకు సర్దుబాటు చేస్తాను. థ్యాంక్ యూ సత్యం గారు, నేను జన్మలో మర్చిపోలేను. 1 కోటి రూపాయలు ఇస్తారుగా? ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ప్రాణం పోయినా మాట తప్పలేను. అదే కదన్నా నీ వీక్నెస్. అందరు రాజకీయ నాయకులు కోట్లు సంపాదిస్తున్నారు, నువ్వు ఉన్నది అందరికి ఖర్చు పెడుతున్నావు, ఆఖరి సినిమా వాళ్ళకు కూడా ఖర్చు పెడుతున్నావు.
అన్న వీళ్ళ మీద నాకు డౌట్ గా ఉంది, వాళ్ళు నిన్ను బాగా ఇరికిచ్చేస్తున్నారు, వద్దన్నా. తిరుపతి ప్లీజ్ ఊరుకో. సార్ ఈ ఒక్కసారి మీరు మమ్మల్ని ఆదుకోండి సార్ ప్లీజ్. మనోజ్ గారు ఈ ఒక్కసారికి నేను ట్రై చేస్తాను. అన్న వాళ్ళ ఊరు తెలియదు, వివరాలు తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ కోటి రూపాయలు వెనక్కిస్తారన్నా. అన్న వద్దన్నా, నా మాటని వద్దన్నా. తిరుపతి ఎంత చెప్పినా ఇంతే. మనోజ్ గారు ఎంత తొందరగా డబ్బు అరేంజ్ అయితే అంత త్వరగా తెచ్చిస్తాను. ఈ లోపు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడదు. అలా వస్తాను, జాగ్రత్తగా వెళ్ళి. అలాగేనండి. తిరుపతి ఆంటీ, నా పేరు సత్యం బాబు, నాగార్జున సాగర్ మండల ప్రెసిడెంట్. ప్రొడ్యూసర్ మనోజ్ పంపించారు. అభ్యుదయ భావాలు గల మనోజ్ వర్ధమాన నటికి జరిగిన అన్యాయంపై సినిమా తీస్తున్నాడు. నేను నటిస్తున్నాను. ఏదో గెస్ట్ హౌస్ అనుకున్నాను, కానీ ఇంత హోమ్లీగా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా థ్యాంక్స్ ఆంటీ. హాయ్ హ్యాండ్సమ్, డ్రింక్ తీసుకోండి. నో థ్యాంక్స్.